కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లాకు ఎంతో ఘన చరిత్ర ఉంది. 20 ఏళ్లుగా జిల్లా కోసం చేస్తున్న డిమాండ్ ఇప్పుడు నెరవేరడంతో స్థానికులు సంతోషంగా ఉన్నారు. ఆహార వాణిజ్య పంటలకు నిలువైన జగిత్యాలలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఎందరికో ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. కరీంనగర్ నుంచి వెళ్లిపోయి కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లా విశేషాలు చూద్దాం. జగిత్యాలకు ఎంతో ఘన చరిత్ర ఉంది. సమ్మక్క తండ్రి పొలవాస జగిత్యాల ప్రాంతాన్ని పాలించాడని చరిత్రకారులు చెప్తారు. 1978లో జరిగిన జగిత్యాల జైత్రయాత్ర విప్లవోద్యమంలో ఓ వీర చారిత్రక ఘట్టం. 65 ఏళ్ల క్రితమే 1952లో పురపాలక సంఘంగా మారింది. ఉమ్మడి జిల్లాలో 3వ అతిపెద్ద పట్టణం, వాణిజ్య కూడలి కూడా జగిత్యాల. ఈ పట్టణాన్ని జిల్లా కేంద్రం చేయాలని 20 ఏళ్ల క్రితం నుంచే డిమాండ్ ఉంది. ఎట్టకేలకు 18 మండలాలతో జగిత్యాల జిల్లాగా ఆవిర్భవించింది. జగిత్యాల జిల్లాలో దాదాపు అన్ని మండలాలకు శ్రీరామ్ సాగర్ సాగునీటి వసతి ఉండటం వరమనే చెప్పాలి. 35 ఏళ్ల క్రితం వరకు మెట్ట పంటలకే పరిమితమైన ఈ ప్రాంతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతో సస్యశ్యామలమైంది. వరి, మొక్కజొన్న లాంటి ఆహార పంటలతో పాటు చెరకు, సోయా, పసుపు లాంటి వాణిజ్య పంటలు కూడా పండుతాయి. చెరకు ఆధారంగా నడుస్తున్న ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ ఈ మధ్యే మూతపడింది. దాంతో చెరకు సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. ధాన్యం ఉత్పత్తి భారీగా ఉన్నా ఈ ప్రాంతంలో కనీసం రైస్ మిల్లులు లేవు. జగిత్యాల జిల్లా ఏర్పడ్డాక కొత్తగా ఈ ప్రాంతంలో ఫుడ్ బేస్డ్ ఇండస్ట్రీకి అవకాశం ఉంది. రైస్ మిల్లులు, వరి ఊక ఆధారంగా నూనె మరలు, బియ్యంతో బేకరీలు, నూకలతో కోళ్ల, పశువుల దాణా తయారీ పరిశ్రమలకు అవకాశం ఉంది. ధర్మపురి, జగిత్యాల మధ్య ప్రాంతం రైస్ మిల్లులకు అనువైనదిగా టీఎస్ఐఐసి గుర్తించింది. పసుపు ఈ ప్రాంతానికే పరిమితమైన చిన్న చిన్న పాలిషింగ్ యూనిట్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడి పసుపు సాగు విస్తీర్ణం దృష్ట్యా నిజామాబాద్ లో లాగా భారీ పరిశ్రమలు నెలకొల్పొచ్చు. సోయాబీన్ పంట దిగుబడి కూడా ఎక్కువే. ప్రస్తుతం సోయా ఆయిల్ కోసం ఒక్క పరిశ్రమే ఉంది. భారీ స్థాయిలో సోయా ఆధారిత పరిశ్రమలు పెట్టొచ్చు. మొక్కజొన్న పెద్ద ఎత్తున సాగవుతున్నందున దాణా తయారీ పరిశ్రమలు నెలకొల్పొచ్చు. జగిత్యాల ప్రాంతంలోనే ఎక్కువ విస్తీర్ణంలో మామిడి తోటలున్నాయి. ఇక్కడి నుంచి మామిడి పండ్లు ఇతర రాష్ట్రాలకు ఎగుమతవుతాయి. మామిడి ఆధారిత పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తే రైతులకు గిట్టుబాటు ధరతో పాటు యువతకు ఉపాధి లభిస్తుంది. ఎస్ఆర్ఎస్పీ కింద పెద్ద ఎత్తున ఆయకట్టు ఉన్నా వ్యవసాయాధారిత పరిశ్రమలు లేకపోవడం, వ్యవసాయం పనుల్లో అందరికీ ఉపాధి దొరక్కపోవడంతో స్థానికులు ఎడారి దేశాలకు వలస వెళ్తున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ నానా యాతన పడుతున్నారు. మరోవైపు మహిళలు బీడీ కార్మికులుగా పనిచేస్తున్నారు. వ్యవసాయాధారిత పరిశ్రమలతో ఈ వలసలకు అడ్డుకట్ట వేయొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా వాణిజ్య పంటల మోజులో రైతులు చిరుధాన్యాలను విస్మరిస్తున్నారు. కానీ జగిత్యాల ప్రాంతంలో ఇప్పటికీ జొన్న, సజ్జ, రాగి, నువ్వులు, ఆవాలు పండిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్యానికి ప్రజలు ప్రాధాన్యత ఇస్తుండటంతో జొన్న, రాగి సాగును ప్రోత్సహించవచ్చు. ఇక ఆధ్యాత్మిక, చారిత్రక ప్రదేశాలు చూస్తే ధర్మపురి, కొండగట్టు ఆలయాలు జగిత్యాల జిల్లాల్లోకి వచ్చాయి. వీటితో పాటు సారంగపూర్ మండలంలో దుబ్బ రాజేశ్వరాలయం, వాల్గొండలో రామలింగేశ్వరం గుడి, కోరుట్లలో సాయిబాబా టెంపుల్, శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల, జగిత్యాల ఖిల్లా, రాయికల్ త్రికూటాలయం, కోరుట్ల మండలం పైడిమడుగు మర్రిచెట్టు లాంటి ఎన్నో ఆలయాలు, పర్యాటక కేంద్రాలు జగిత్యాల జిల్లాకు అదనపు ఆకర్షణలు. రవాణా సౌకర్యాలు కల్పిస్తే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. అలాగే జిల్లాలోని 18 మండలాల్లో 6 మండలాలకు గోదావరి తీరం ఉంది. దీన్ని పర్యాటక అభివృద్ధికి వినియోగించుకోవచ్చు. విద్యా పరంగా కూడా జగిత్యాల జిల్లా ముందంజలో ఉంది. స్కూళ్లు, కాలేజ్లతో పాటు కొండగట్టు దగ్గర్లో నాచుపల్లిలో ఏర్పాటు చేసిన జేఎన్టీయు, కోరుట్లలోని వెటర్నరీ కాలేజ్, జగిత్యాలలోని పొలస వ్యవసాయ పరిశోధన కేంద్రానికి అనుబంధంగా ఉన్న అగ్రికల్చర్ కాలేజ్ లాంటివి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కు ప్రాణం పోస్తున్నాయి.
జిల్లా స్థాయిలో ఓ పెద్ద హాస్పిటల్ కూడా రావాల్సి ఉంది. జగిత్యాలలో అన్ని సౌకర్యాలున్నాయి. ఇక అభివృద్ధి వైపు పరుగులు పెట్టించడమే మిగిలింది. కొత్త జిల్లాగా ఆవిర్భవించిన జిల్లాను సరైన దారిలో నడిపిస్తే ఈ ప్రాంతం రాష్ట్రంలో గొప్పగా నిలబడుతుందని అంటున్నారు జిల్లా జనం.